హలో హలో ఏంటి గుళ్ళో దేవుడికి దర్శనం చేసుకుని భక్తుడికి ప్రసాదం పెట్టకుండా వెళ్ళిపోయావు? ప్రతిరోజు పెడితే భక్తి తగ్గిపోతుందేమో అని. చంపేసావు తెలుసా? ఏం చంపేశాను? చీరలో చంపేసావే. అవునా? చీరలో ఎలా ఉన్నాను? హలో చెప్పు, చీరలో ఎలా ఉన్నాను? హలో డార్లింగ్, యూ లుక్ లైక్ ఎ డివైన్. ఇఫ్ ఐ వేర్ టు ప్రజెంట్ యువర్ పిక్చర్ ఇన్ హెవెన్, సో మెనీ ఏంజల్స్ విల్ హైడ్ దర్ ఫేసెస్ టు షేమ్. అబ్బా చాలే, మాకు తెలియదు మరి. అయినా మీ అమ్మాయిలు మాకు ఎప్పటికీ అర్థం కారే. మీ ఎదురుగా కూర్చొని ఎవరైనా మీ అందరిని పొగడకపోతే 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతారు. తీరా ఎవడైనా పొగిడితే అబ్బా చాలే మాకు తెలియదా అని ఎదవ నాటకాలు ఆడతారు. అయినా మా పిచ్చి కానీ మీ అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోవడం, అమావాస్య రోజు నిండు చంద్రుని చూడాలనుకోవడం రెండూ కష్టమే. మీ అబ్బాయిలకి ఇలాంటి ఎదవ ఫిలాసఫీలకి ఏం తక్కువ లేదే. సరే కానీ ఏం చేస్తున్నావు? ఇప్పుడే కార్ సర్వీసింగ్కి ఇచ్చి జిమ్కొచ్చా. అవునా? మీకు కార్ కూడా ఉందా? నాకెప్పుడు చెప్పనే లేదు. చెప్పాల్సినంత పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. అలా అంటావేంటి? నాకు కార్లో లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ఇందుకే ఏం కార్ ఉంది? మన రేంజ్కి బెంజ్ నాన్న అంటే మా డాడీ ఆడి అన్నాడు. ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ మార్చేద్దాం అనుకుంటున్నాను. స్వీటీ కాల్ వస్తుంది, డాడీ కాల్ చేస్తున్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు బుజ్జి? బాగున్నాను బంగారం. మరి నువ్వు? యా ఐమ్ గుడ్. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? ఓ అదా, డాడీ లండన్ వెళ్ళారు, లోకర్ జాగ్రత్త నాన్న అంటే సరే అని చెప్తాను, ఈ లోపు నువ్వు కాల్ చేసావు. అవునా? ఏం చేస్తున్నావు బంగారం? నేనా ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఇలా రిలాక్స్ అవుతామని గేదర్ ఆన్ చేశాను, ఈ లోపు నువ్వు కాల్ చేసావు. స్వీటీ మమ్మీ కాల్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటే చెప్పు. ఏం చేస్తున్నావు? బొచ్చు పట్టుకుని అడుక్కు తింటున్నానే, వచ్చి చిల్లరేస్తావా? అయ్యో కదా, నేను ఏం చేస్తే నీకు ఎందుకే? మ్యాటర్ ఏంటో చెప్పు. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ బిజీ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? క్రెడిట్ కార్డ్ కోసం కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నానే. అబద్ధం చెప్పడానికి అర సెకండ్ కూడా ఆలోచించవే? చూడు, నమ్మితే నమ్ము, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. హే విను 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 విను. ఏంటి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నేను ఊర్లో లేను. సరే, నేను మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీలతో మాట్లాడతాను. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు లేక నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను, పెట్టే. హే బా, ఇంకేంట్రా బాగా విషయాలు? అసలు నీకు ఎంతమందిరా స్వీటీలు? నచ్చిన ప్రతిదానికి సాల్ట్ వేస్తావు, స్వీటీ అంటావు. బా, ఉన్నది ఒకటే జిందగీరా, ఇప్పుడు ఎంజాయ్ చెప్పితే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? కరెక్టేరా, బట్ ఎన్నాలేలో ఎంజాయ్ చేస్తావు. ఈ ఎన్నాలేలో సొల్లు చెప్తే ఒకరిని తెలియకుండా ఒకరిని మడత పెడతావు. మహా అయితే ఇంకో 2-3 సంవత్సరాలు అంతే కదా. కానీ ఆ తర్వాత ఎవరినొకరిని పెళ్లి చేసుకోవాలి కదా, అప్పుడేం పెట్టి పోషిస్తావు? అరే, నీకు అండర్వేర్ కొనుక్కోవడానికే డబ్బులు లేవు, అలాంటిది ఆడి కార్ అంటావు. మావా, ముందు లైఫ్లో సెట్ అవ్వరా, ఏదో జాబ్ చూసుకో, ఎంతో కొంత దాచుకో, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోరా. ఇప్పుడు ఈ అమ్మాయిలతో ఫోన్లో చాటింగ్లు మీటింగ్లు అన్నీ సరదాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత ఏదో రోజు బొమ్మ కనపడద్ది. అర్థమైందా? ఆలోచించుకోరా. సర్రే బా, వస్తాను. నాకు బూతులు తప్ప నీతులు నచ్చవు. ఏడి జన్మలో మారడు. బావగారు, ఏంటి 2 రోజుల నుంచి కాల్ లేదు, ఏం లేదు? ఓహో అలాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి. బావగారు, ఒక్క నిమిషం. బావగారు, ఏమయ్యా రవి, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? కొంచెం ప్రాజెక్ట్ పని మీద బిజీగా ఉన్నాను సార్. ఓ అవునా? ఎక్కడికి? డ్యూటీకే? అవును సార్. ఓకే, బాయ్ సార్. అదే బావగారు, రవి అని మంచి కుర్రాడు బావగారు, మన ఇంట్లో అద్దెకుంటాడు. ఓన్లీ ఆఫీసు, రూము, డ్యూటీ తప్ప వేరే ధ్యాస లేదు. చాలా మంచి కుర్రాడు. అలాంటి కుర్రాడు ఈ కాలంలో ఎక్కడ ఉంటారు? ఓకే బావగారు, ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. ఫోన్ ఎత్తరా బాబు. చెప్పరా. అరే చిన్న హెల్ప్ కావాలరా. ఏమైందిరా? అరే చాలా అర్జెంట్ రా. ముందు ఏమైందో చెప్పరా. నీ రూమ్ 5 నిమిషాలు కావాలరా. ఎందుకురా? రే కీర్తిని తీసుకొచ్చాను రా. ఏం మాట్లాడుతున్నావురా? అరే ప్లీజ్ రా మామ, నువ్వే హెల్ప్ చేయాలరా. అరే నీకు అసలు బుద్ధుందా?
మా ఓనర్ అసలే పోలీసుడు, తెలిసిందనుకో. అరే తెలిసే ఛాన్సే లేదురా, 5 నిమిషాలు రా. రే చాలా గ్యాప్ వచ్చిందిరా, కష్టంగా ఉందిరా, అర్థం చేసుకోరా. అసహ్యంగా నువ్వేంట్రా ఎలా తయారయ్యో? లేదురా, నేను అలాంటి పనులకు మాత్రం రూమ్ ఇవ్వను. తర్వాత ఏమన్నా అయితే నాకు రిస్క్. అరే ప్లీజ్ రా అరే నువ్వే ఎలా అంటే ఎలా రా, నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తావా? రిస్కే రాదురా. 5 మినిట్స్ రా, బాధ్యత నాది, రిస్కే రాదు, ఓకేనా? అరే నువ్వే హెల్ప్ చేయాలి ఏదో ఒకటి. సరే వస్తానుండు. అరే థ్యాంక్స్ రా మామ, థ్యాంక్స్ రా. ఇక్కడ నిలబడరేంట్రా, అర్జెంట్ లోపల పదండి. అరే చూడు, అసలే లంచ్ టైం, మా ఓనర్ గారు ఎప్పుడు వస్తాడో తెలియదు, అప్పుడప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తాడు. అందుకే నేను బయట నుండి తాళం వేసి పక్కన పార్క్లో కూర్చుంటాను. నీ పని అయిపోకుండా ఫోన్ చేయి, సరేనా? సరే ఓకే, వెళ్దాం. పర్సనల్గా మాట్లాడాలన్నావు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నావు, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదన్నావు. చెప్పు, ఇది పర్సనలే, నువ్వు నేనే ఫేస్ టు ఫేసే, ఏ డిస్టర్బెన్స్ లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? వాట్? నాతో దూరం అవ్వడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? చూడు, నీకు నువ్వే ఏదో ఊహించుకొని నీకు నువ్వే. ఎన్నాళ్ళు ఇలా నటిస్తావు వరుణ్? నటిస్తున్నానా? 3 సంవత్సరాల నుంచి నీతో లవ్లో ఉన్నదాన్ని. నువ్వు ఎప్పుడు నటిస్తావో, ఎప్పుడు నిజం చెప్తావో నాకు తెలుసు. చూడు, అబద్ధం చెప్పకు వరుణ్. అసలు నీ బాధ ఏంటే? చూసావా, నాతో మాట్లాడడానికే నువ్వు ఇరిటేట్గా ఫీల్ అవుతున్నావు. ఇంతకుముందు ఎంత ప్రేమగా మాట్లాడేవాడివి, ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట చిరాగ్గా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు రోజంతా ఫోన్లో మాట్లాడేవాడివి, ఇప్పుడు రోజుకొక్క నిమిషం కూడా ఫోన్ మాట్లాడకుండా కట్ చేస్తున్నావు. నా ఫోన్ ఒక్కసారి బిజీ వస్తే 100 క్వశ్చన్లు వేసే నువ్వు, నీ ఫోన్ రోజంతా బిజీ వచ్చినా క్వశ్చన్ వేసే ఛాన్సే లేకుండా పోయింది. అసలు నా ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా. చూడు, లైఫ్ అంటే 24 గంటలు ఫోన్ మాట్లాడుకుని లవర్తో చెట్టా పట్టలేసుకుని తిరగడం కాదు. నాకంటూ ఒక ఫ్యూచర్ ఉంది, దానికి ఒక ప్లానింగ్ ఉంది. నువ్వు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావు. నా ముందు సూక్తులు చెప్పకు వరుణ్. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ బిహేవియర్ ఏంటో నాకు తెలుసు. అమ్మ తెలుసు కదా, నేను ఎంత ఉన్నా తెలుసు కదా, సొల్లు చెప్పుకుంటూ తిరుగుతానని తెలుసు కదా, ఏ పని పాటలేని పోరంబోకనని తెలుసు కదా, మరి ఎందుకే ఇంకా లవ్ చేస్తున్నావు? తెలియకే ప్రేమించాను, తెలియకే నా మనసు ఇచ్చాను. తెరా తెలిసాక నా మనసు మార్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నన్ను కాదని నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నన్నెలా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా ప్రెజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా వరుణ్? నమ్మించి నన్నెందుకు మోసం చేశావని నీతో వాదించలేక, నా మనసుని ముక్కలు చేయకు అని నిన్ను వేడుకోలేక, నా బాధని ఎవరితో చెప్పుకోలేక, నాలో నేను దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం వరుణ్, నీకు నేను కాకపోతే వేరే ఆప్షన్ ఉండొచ్చు, కానీ నాకు నువ్వు కాకపోతే ఒకే ఒక్క ఆప్షన్. అదేంటో నీకు తెలుసు. చూడు, నువ్వు అనుకున్నట్టు నిన్ను వదిలేద్దామని వదిలించుకుందామని నేను ఇక్కడికి రాలేదు. నేను ఎవరితో ఫోన్ మాట్లాడట్లేదు. చూడు, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను చెప్తుంది మాత్రం నిజం. చూడు, ఫోన్లో ఎవరు? అమ్మలే గాని, అయినా నేను చెప్పింది ఎందుకు నమ్మ? ఏంటి, మమ్మీనా? ఫ్రెండ్. మరి మమ్మీ అన్నావు. కీర్తి ఫోన్ లేవు. ఎవరో కరెక్ట్గా చెప్పు వరుణ్, ఎవరి ఫ్రెండ్? కీర్తి, నా కోపం తెప్పించి ఫోన్ ఏంటి? కోపం నీకే కాదు వరుణ్, నాకు వస్తుంది. ముందు ఫోన్ ఏమన్నానా? ఎవరో చెప్పు. ఎవరైతే నీకు ఎందుకే? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, ఎందుకంటే నీకు నా మనసు ఇచ్చాను, ఎందుకంటే నీకు నా సర్వస్వం అర్పించాను. హాయ్ బుచ్చి, పొద్దున్నే కాల్ చేసి ముద్ద అడిగావు కదా, పక్కనే చెల్లుందిరా, అందుకే ఇవ్వలేకపోయాను, సారీ. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఇవ్వనా? మాట్లాడు బుచ్చి. ఏంటి కోపమా? ఇప్పుడు పెడుతున్నాను కదా, పెడుతున్నాను పెట్టేస్తున్నా.
నన్నే కొడతావా? వరుణ్, అరే వరుణ్, అరే వరుణ్, ఏమైందిరా? ఏమైంది కీర్తి? ఎంత పనిచేసావు కీర్తి. కీర్తి వస్తారు పట్టుకో. కీర్తి ఇక్కడే ఉండు. ఏటయ్యారు అవి తలుపు తీయడం ఎంతసేపు? పడుకున్నాను సార్. అవునా? అవును సార్. ఒళ్ళంతా చెమటలేంటి? బాగా ఫీవర్గా ఉంది సార్. అలాగా? ట్యాబ్లెట్ వేసుకున్నావు మరి? వేసుకుని పడుకున్నాను సార్. అదే మొన్న కొళాయి పనిచేయట్లో ఉన్న బాత్రూంలో ప్లంబర్ని తీసుకొచ్చాను, వెళ్ళి బాగు చేస్తాను. తమ్ముడు నువ్వు వెళ్ళి బాగు చేయి. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి భయ్యా ఒక్క నిమిషం. ఏంటి రవి? అన్న సార్ బయట రావా? ఏంటి ఏమైంది రవి? సార్ అది ఏంటి ఏమైంది రవి? ఏమైంది చెప్పు. ఏమైంది రవి? ఏమైంది? సార్ నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను సార్. ఏంటి ఏమన్నావు? అమ్మాయా? అవును సార్, నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఎక్కడుంది అమ్మాయి? బాత్రూంలో ఉంది సార్. రమ్మను బయటికి. కీర్తి, ఎవరు ఈ అమ్మాయి? నెలవరు సార్. అంటే ఈ చెమటలు నీకు జ్వరం వల్ల వచ్చినాయి కదా, నీ సుఖం వల్ల వచ్చినాయి. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. రేపు పా స్టేషన్కి. సార్ అది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇంకో మాట మాట్లాడకు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అది సార్ ప్లీజ్ సార్. సార్ 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 సార్. ఎస్ సార్. ఎస్ సార్. కూర్చోండి. గణేష్ రిజిస్టర్ దేమ్మా. ఓకే సార్.
కీర్తి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంటే నువ్వు చావలేదా? ఇంకా నువ్వు బతికి ఉన్నావా? ఛాన్స్ వస్తే చావునే వాడుకుని వదిలేసేట అయిపోయి నేను ఎలా చేస్తాను అనుకున్నా. అయినా భలే ఉన్నారా ఇద్దరు. అంత లేదు, ఇప్పుడు నువ్వు నా లవరు కాదు, వాడి పెళ్ళానివి. నా మీద నీకు ఎలాంటి హక్కు లేదు. అయినా నువ్వెలా నమ్మేశావురా? ఎందుకు ఇలా చేసావు? కావాలనే చేశాను. నేను ప్రేమించానని, నా మనసిచ్చానని, నా మడత కాజిచ్చానని, నాతోటే ఉండాలి, నాతోటే బతకాలి, నాతోటే చావాలి అంటే ఎలాగే? నేను ఒక ఫ్రీ బర్డ్ లాంటి, ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుండి ఇంకో కొమ్మకి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటాను. అలాంటి నన్నే నీ పంజరంలో బంధిద్దాం అనుకున్నాను. అయినా నాకు పువ్వుల్ని నల్లిపడమే తప్ప నెత్తిన పెట్టుకోవడం తెలియదు. అది మీ ఆడోళ్ళు చేసే పని. అయినా నేను ఎలా వదిలించుకోవాలా అంటే అమూల్య బేబీ నువ్వు దొరికేవరా. నువ్వు చాలా మంచోడివిరా, గుడ్ ఫ్రెండ్స్కి గాడ్ ఫాదర్ లాంటోడివి. నీకు లవ్వు లేదు, లవరు లేదు. ఇంకెన్నాలని ఈ జాబ్, కెరియర్, మనీ అంటూ కష్టపడతావు. మహా అయితే ఇంకో 2-3 సంవత్సరాలు తర్వాత ఎవరినొకరిని ఎప్పుడొకప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. ఎలా సెట్ చేసుకుంటావు? నీకా లవ్ చేసే ఓపిక లేదు, ప్రయత్నించే ఉద్దేశం అంతకంటే లేదు. అందుకే నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను రా. నాకంటుకునే జలగని నీకంటిచ్చేలా చేశాను. నువ్వైతే నేను మూసుకొని భరిస్తావని తెలిసే ఇదంతా చేశాను. అందుకే కావాలనే దీంతో గొడవ పడ్డాను, కావాలని దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను, కావాలనే చనిపోయినట్టు నటించాను. ఆ తర్వాత అంతా ఇంక నీకు తెలిసిందే కదా బావా. అసలు ఏం జరుగుతుందిరా? మీ ఇద్దరి పెళ్ళి అయిపోయిందిరా. అవును, నాకు తెలియకుండానే నా పెళ్లి జరిగిపోయిందిరా. నీకు నువ్వే నా రూమ్కి వచ్చావు, నీకు నువ్వే చనిపోయావు, నీకు నువ్వే మళ్ళీ బతికిపోయావు, నీకు నువ్వే నీకున్న అడ్డును తొలగించుకోవడం కోసం నా ప్రమేయం లేకుండా నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. అయినా నేను చేసిన తప్పేరా, కానీ తప్పించుకోవడానికి తప్పలేదు. అయినా నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్వి. బెస్ట్ ఫ్రెండ్ ఉంది కాబట్టే బలైపోయాను రా. అయినా ఒక మంచివాడు మూర్ఖుడిగా మారడానికి, ఒక అమాయకుడు హంతకుడిగా మారడానికి నీలాంటి ఫ్రెండ్ ఒక్కడున్నా చాలరా.